వారికోసిల్. వాట్ ఈస్ వారికోసిల్? మగవాళ్ళ పిల్లలు లేకపోతే మోస్ట్ కామన్ గా డిస్కస్ చేసే టాపిక్ వారికోసిల్. ఈ రోజు వారికోసిల్ అంటే ఏందో తెలుసుకుందాము, దానికి గల ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలుసుకుందాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట, ఎల్బీ నగర్. వారికోసిల్ అనేది ఒక అన్వాంటెడ్ వెయిన్స్, డెవలపింగ్ అన్వాంటెడ్ వెయిన్స్ అరౌండ్ ద టెస్టిస్ ఈస్ కాల్డ్ వారికోసిల్. వాట్ ఈస్ దీస్ అన్వాంటెడ్ వెయిన్స్? యూజువల్ గా టెస్టిస్ కి ఒక ఫ్రెష్ బ్లడ్ సప్లై చేసే ఒక ఆర్టరీ ఉంటుంది. యూజ్ అయిన బ్లడ్ మళ్ళీ బ్యాక్ తీసుకొని వెళ్ళడానికి 2 వెయిన్స్ ఉంటాయి. సో ఈ 2 వెయిన్స్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వెయిన్స్ డెవలప్ అయితే దట్ కండిషన్ ఈస్ కాల్డ్ వారికోసిల్. దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెయిన్స్ ని బట్టి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. యాజ్ ద గ్రేడ్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ వెయిన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? వెయిన్స్ యూజువల్ గా వాట్ ఈస్ దేర్? మోర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, లెస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క టెంపరేచర్ is more than the oxygen temperature. So what is happening? There is a raised temperature around the testicle. There is less oxygen concentration. Thereby there is decrease in testicular function. దాంతో ఏమవుతుంది? స్పర్మ్ కౌంట్ అనేది పడిపోతుంది. అది 2 వైపులు ఉన్నది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందో మోస్ట్ కామన్ గా ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లో యాజ్ ఎ పార్ట్ స్క్రోటల్ స్కానింగ్ అనేది మ్యాండేటరీ. సో దీస్ వారికోసిల్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ఛానల్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.